హాయ్ బ్రో. హాయ్. నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు? పక్కా చంద్రబాబు నాయుడు అవుతాడు. ఎలా బ్రో? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన ఒక సీనియర్ పర్సన్ ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కి ఒక సీనియర్ పర్సన్ కావాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి లేదు. పథకాలు అయితే పెట్టింది కానీ అది ఎవరికి కావాలి? ఎవరికైనా యూజ్ అవుతాయి, అస్సలు యూజ్ అవ్వవు. వచ్చే కంపెనీలు కూడా ఈ 5 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. కియో కంపెనీ లేపేశారు. అమరాజ్ ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయింది. HCL కంపెనీ ఉండేది గన్నవరం, అది కూడా తీసేశారు. ఇంకెక్కడ ఉన్నాయి మన కంపెనీస్? ఐటీ సాఫ్ట్వేర్ అస్సలు లేదు. ఈ టైంలో మనకు కంపల్సరీ కావాల్సింది చంద్రబాబు రావాలి. ఎందుకంటే పరిపాలన బాగాలేదంటారా? బాధనట్లేదు ఉంది. ప్రజలకి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చాలామంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చేస్తున్నారంటే జాబులు లేక, ఇక్కడ ఒక్క జాబులు లేక ఇక్కడ వచ్చేస్తున్నారు. చాలా ఫేస్ అవుతున్నారు ప్రాబ్లమ్స్తో. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు అది అయితే బద్దకిష్టం చేసాం. ఇప్పుడు వాలంటీర్ పోస్ట్ అన్నారు. 5,000 యూజ్ ఎవరికి సరిపోతుంది? 5,000 నాకు చెప్పండి. 5,000తో ఎవరు బతకలేదు. ఈ రోజు 90 డేస్లో ఎలా ఉందంటే 5,000తో ఎవరు సాటిస్ఫై అవ్వలేదు నాకు తెలుసు. కానీ 5,000తో ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ వేస్ట్. జగన్ చూసుకున్నట్టయితే 175 వస్తాయన్నారు. ఇంకా అది అనుకోవడం తప్ప ఈసారి అయితే రాదు. ఒక టైంలో అయితే వచ్చింది కానీ ఇప్పుడైతే ఏం రాదు. మనం చూసుకున్నట్టయితే మీది శ్రీకాకుళం అంటున్నారు, రాజం అంటున్నారు. మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఒక ఎంపీ సీట్ ఆయన ఒకటే గెలిచారు. అవును, పనితీరు ఎలా ఉంటుంది అక్కడ? ఆయనకి ఏంటంటే తండ్రి తగ్గట్టు కొడుకు అంటారు. కింజరాపు ఎర్రన్నాయుడు కొడుకు అంటారు. ఆయన తండ్రి తగ్గట్టు కొడుకు ఎవరు ఉన్నారంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆయన ఒక అసెంబ్లీలో లోక్సభలో మాట్లాడాలనే ఆయనే. అసలు స్పీచ్ మాకు ఒక ట్రైన్ కూడా రీసెంట్గా వేయించండి శ్రీకాకుళం నుండి వారణాసికి. ఇప్పుడు